తెలంగాణలో పాలనా పరంగా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ రద్దు కాబోతున్నట్లు ఇన్నాళ్లు అధికారులు సంకేతాలిచ్చినా ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుండే ఈ మాటలు ఇండైరెక్ట్ గా వినిపించడంతో ఇక రద్దు ఖాయమన్న ఊహాగానాలకు బలం చేకూరింది. ఇటీవల ఫేస్బుక్ లో శరత్ అనే రైతు పెట్టిన పోస్టుపై ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ జూన్ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం, దీంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సమ్మె చేస్తారంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఒక్క రెవెన్యూనే కాకుండా రిజిస్ట్రేషన్ల శాఖను కూడా మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 4 ఏళ్ల కిందట ఈ ప్రతిపాదన రాగా తాజాగా అమలు దిశగా కఠినంగా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. ఒకే తరహా విధులున్న శాఖలన్నీ కల్పేస్తాం, సర్టిఫికేట్ల వ్యవస్థని రద్దు చేస్తాం అని సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన దీనికి బలాన్ని చేకూర్చింది. వాస్తవానికి ఆదాయం సమీకరించే శాఖగా పేరున్న రెవెన్యూ ప్రస్తుతం భూ పరిపాలనకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే భూమి శిస్తును ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో గ్రామ స్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓల వ్యవస్థను పంచాయతీల్లో కలిపేసి మండల, డివిజన్ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను వ్యవసాయ శాఖలో విలీనం చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. భూముల రిజిస్ట్రేషన్ను కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులకే అప్పగించే అవకాశాలున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ను మున్సిపల్ శాఖ చేతికిచ్చే అవకాశం ఉంది. మే 23వ తేదీ దాకా పార్లమెంటు ఎన్నికల కోడ్ ఉంటుంది. ఆ తర్వాత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు కాగానే జూన్లోనే రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో కలిపే పని చేపడతారని అధికారులు కొందరు ధృవీకరించారు. ప్రస్తుతం 95% దాకా భూములపై స్పష్టత వచ్చేసింది. మిగిలిన ఆ 5% భూ వివాదాలు తేలితే రెవెన్యూ శాఖ పని పూర్తి కానుంది. ఈ క్రమంలోనే భూ రికార్డుల ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తేనున్నారు. ఆ తర్వాత ఆ ధరణిలో ఉన్న భూములకు ప్రభుత్వమే పూచీ తీసుకోనుంది. ఆ భూములకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత కానుంది. దాంతో భూ రికార్డుల నవీకరణ అంతా ధరణి వెబ్సైట్ ఆధారంగానే జరగనుంది. ఇదిలా ఉంటే నిజంగానే కేసీఆర్ రద్దు నిర్ణయానికి కట్టుబడి ఉంటే 2 శతాబ్దాల రెవెన్యూ శాఖ చరిత్ర పుటల్లోకి చేరుతుంది. అయితే ఈ ఆలోచనను విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సేవలు మరింత వేగంగా అందాలంటే సంస్కరణలు తేవాలే తప్ప రద్దు చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం, రద్దు చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఎలకలున్నాయని ఇంటినే తగులుపెడితే ఎలా? అవినీతి ఉంటే సంస్కరించాలి, దానికి కారణాలను శాస్త్రీయంగా అన్వేషించాలి, అంతేకాని సమస్యను పరిష్కరించకుండా దుష్ప్రచారం చేయొద్దని వేడుకుంటున్నారు. ఏదేమైనా రెవెన్యూ శాఖ భవితవ్యంపై ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టత రానుంది.